నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా ఉద్యమ యోధుడు, కీర్తిశేషులు వెల్లపల్లి ఫణిరాజ్ సంస్మరణ సభ ఆల్ ఇండియా జైహింద్ పార్టీ అధ్యక్షులు ఎం దశమదామరెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. సమైక్య ఆంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి, పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లేవారని, ఆమ్ ఆద్మీ పార్టీలో చాలా కాలం పనిచేశారని, పార్టీ పనుల్లో కూడా చురుగ్గా ఉండేవారని, అలాంటి వ్యక్తి ఈ రోజున అనారోగ్యం కారణంగా ఆకస్మిక మరణంతో ఎంతో మనోవేదనకు గురి చేస్తుందని, ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. రాష్ట్రమంతా కూడా ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అన్ని జిల్లాల్లో ఫణిరాజ్ గారు సంస్మరణ దినోత్సవం చేస్తున్నారు. ఫణిరాజ్ గారు లేని లోటుని తీర్చడం పార్టీకి ఎవరైనా కాదు, కానీ అతని స్ఫూర్తి మా పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమానికి ఊపిరి. అలాంటి ఫణిరాజ్ గారు ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఇక్కడ కూర్చున్న సోదరులందరి తరఫున కూడా అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. అతని స్ఫూర్తిని మనం గ్రహించుకొని ఎక్కడైనా ఉద్యమం జరిగితే అతను ఎలా అయితే మన విజయ్ కుమార్ గారు చెప్పినట్టు ఎవరికి అతను ఉన్న ఒక మినిస్టర్ అవ్వచ్చు, చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, అతను మోడీ గారు అవ్వచ్చు, దేనికి వెళ్ళారు. అలాంటి స్ఫూర్తితో మన రాష్ట్రమంతటా కూడా ఉద్యమాలు చేస్తూ రాష్ట్రాన్ని దక్కించుకునే పని మన ఫణిరాజ్ గారు స్ఫూర్తితో చూస్తున్నాం. ఏ రాజకీయ పక్షానికి చెందిన ప్రజా సంఘాలకు చెందినటువంటి కుల సంఘాలకు చెందినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆయన స్ఫురద్రు సవరణ వస్త్రాలు ధనుడై, తలపై కవరి టోపీ పెట్టుకొని, చేతిలో సిగరెట్ పెట్టుకొని 10 గంటలకు సమావేశం అయితే 8 గంటలకి వచ్చేటువంటి నిబద్ధత, క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు. కొన్ని కారణాల వల్ల చివరిలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు రాకపోయినప్పుడు కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయలేదు, దక్షిణ భారతదేశంలో పోటీ చేయలేదు. కాబట్టి పోటీ చేయాలా, అస్తిత్వాన్ని నిలుపుకోవాలా, ప్రజలు మర్చిపోకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతో తన వేరే పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. అంత మాత్రాన ఆమ్ ఆద్మీ పార్టీ వాడు కాదు అని పడుకోండి. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఫణిరాజు, ఫణిరాజు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ పాలకోటయ్య గారు ఏ విధంగా అయితే టీవీ డిబేట్లో పాల్గొని చరిత్ర సృష్టించారు, ఈయన కూడా ఎన్ని 100,000 ప్రెస్ మీట్లో పాల్గొని చరిత్ర సృష్టించినటువంటి గొప్ప వ్యక్తి. ఎలా చెప్పాలంటే జైహో 3వ జాతీయ సమ్మేళనం విజయవంతం చేయండి అంటూ విజయవాడ ప్రెస్ క్లబ్ లో కరపత్ర ఆవిష్కరణ జరిగింది. జై భారత్ ఆధ్వర్యంలో నవంబర్ 8-9 జరుగుతున్న మతోన్మాదానికి కారణంగా జైహో జాతీయ సమ్మేళనం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్ లో ఎల్బీ నగర్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దేశ సమైక్యతను కోరుకునే ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో విజయవాడ సెంటర్ నియోజకవర్గం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ప్రకటించారు. हिंदू मुस्लिम एक हो, जय हो जय हो, हिंदू मुस्लिम एक हो, जय हो जय हो, हिंदुस्तानी एक हो, जय हो जय हो, हिंदू मुस्लिम एक हो, जय हो जय हो, हिंदुस्तानी एक हो, हिंदू मुस्लिम ऐक्यता जय हो जय हो, हिंदू मुस्लिम एक हो, जय हो जय हो, हिंदुस्तानी एक हो, जय हो जय हो, हिंदू मुस्लिम एक हो, जय हो जय हो, हिंदुस्तानी एक हो, जय हो जय हो, हिंदू मुस्लिम एक हो, मुस्लिम ऐक्यता. నేను జాషువా ధ్యాన కేంద్ర ఇన్ఛార్జిని విజయవాడ. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే నవంబర్ 8-9 జరగబోయే 3వ జాతీయ సమ్మేళనం జైహో జాతీయ సమ్మేళనానికి కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ జైహో జాతీయ సమ్మేళనం మత సామరస్యత మీద జరుగుతుంది. కావున మతోన్మాదాన్ని నరిమికొట్టడానికి, అలాగే మత సామరస్యత కొరకు కోరుకునే ప్రతి ఒక్కరూ దీన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. గొప్ప గొప్ప మహానుభావుల ఐక్యతని ఎలా అయితే చాటి చూపారో జై భారత్ కూడా జైహోని నిర్మించి ఐక్యతని చాటి చూపుతుంది. ఈ సమ్మేళనాన్ని ఇచ్చేసి ప్రతి ఒక్కరూ ఈ సమ్మేళనాన్ని జయప్రదం చేయవలసిన మూవ్మెంట్ హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ దగ్గర ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్ లో నవంబర్ 8-9 జాతీయ సమ్మేళనం జరుపుతుంది.
దానిలో భాగంగా మన విజయవాడ ప్రెస్ క్లబ్లో ఈరోజు ప్రెస్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మన భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. దానిలో ప్రధానంగా ఈ మత సామరస్యం కోసం, మతోన్మాదాన్ని తగ్గించుకొని అందరూ సామరస్యంతో జీవించడం కోసం జై భారత్ ప్రచారం చేస్తూ అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. 2000 సంవత్సరాల నుంచి కూడా మన జై భారత్ ఈ కార్యక్రమంలో భాగంగా ఉంది. జై భారత్ జాతీయ ఉద్యమాన్ని కొనసాగిస్తూ స్వతంత్ర సమరయోధులు ఏ విధంగా అయితే అన్ని జాతుల్ని, మతాలని, కులాలని, సంస్కృతుల్ని, సాంప్రదాయాలని కలిపి స్వతంత్ర పోరాటం ఏ విధంగా చేశారో అదే విధంగా మన భారతదేశంలో ఉన్న అనేక సమస్యల పైన జై భారత్ పనిచేస్తుంది. ఆ సమస్యల్లో భాగంగానే ఈ మతోన్మాదాన్ని, మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ మత సామరస్యాన్ని మనం ప్రోత్సహిస్తూ అందరూ మత సామరస్యంతో జీవించి అన్ని శ్రీ మాత్రే నమః. నేను అమ్మవారి శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి మధురానగర్ విజయవాడ నుండి వచ్చాను. నాగలక్ష్మి మాతగా నేను 42 సంవత్సరాల నుంచి ఇదే ఏకగ్రీవంగా అన్ని మతాల వాళ్ళకి సేవ చేస్తూ ఈ 42 సంవత్సరాల నుంచి సేవ చేశాను. ఇప్పుడు ఈ 42వ సంవత్సరంలో ఈ జై భారత్ కార్యక్రమం అనగా జై హో 3వ జాతీయ సమ్మేళనం, ఈ సమ్మేళనంలో హైదరాబాద్ లో జరగనున్న ఈ సమ్మేళనానికి అందరూ కలిసికట్టుగా గట్టి మాట్లాడుతున్నారు. నా పేరు మొహమ్మద్ అబ్దుల్ రజా. ఈ జై హో కార్యక్రమం అన్నది జై భారత్ దీని ఫౌండర్ రమణమూర్తి గారు ఎల్బీ నగర్లో ఉందండి. ఎల్బీ నగర్లో ఆఫీసు ఇంద్రకీలాద్రి విజయవాడ మహామండపం 4వ అంతస్తు ఈవో ఛాంబర్ లో కార్తీక మాసం భవానీ దీక్షల కార్యాచరణ గురించి సమావేశం జరిగింది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ సమావేశం నిర్వహించి సిబ్బందికి తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ నెల 5వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే దీపోత్సవంలో వైదిక కార్యక్రమాల నిర్వహణ, భక్తుల భద్రత రీత్యా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిబ్బందితో చర్చించారు. భక్తుల భద్రత గురించి తాజాగా ప్రభుత్వం జారీ చేసిన సూచనల అమలుపై వైదిక కమిటీతో వారు మాట్లాడారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం కబేలా ప్రాంతంలో ఉన్న ఉర్దూ కాలేజ్ లో నూతన ల్యాబ్లను పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 4 ల్యాబ్లు నిర్మాణం జరిగాయని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ నా నియోజకవర్గంలో ఒక కాలేజ్ ని అభివృద్ధి చేయడం సంతోషంగా ఉందని, గత 5 ఏళ్లలో ఉర్దూ కాలేజ్ ని పట్టించుకున్న నాదుడే లేదన్నారు. అందుకే సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 4 ల్యాబ్లు నిర్మాణం చేయడం జరిగిందని, ఉపాధ్యాయుల కొరత కూడా ఉండేదని, అన్ని సమస్యలు పరిశీలిస్తూ వస్తున్నామని, పేదవారికి మనం ఇచ్చే ఆస్తి చదువు ఒక్కటే అన్నారు. పెట్టి రిస్క్ ఇవ్వండి. నేను ఇస్తే ఉపయోగం లేదు. ఎమ్మెల్యే గారు ఎంతమందితో మేము సాధించుకున్నాము అంటే మిగిలిన కొత్త కాన్స్టిట్యూన్సీస్లో కూడా
డిమాండ్ చేయాలి. వెరీ గుడ్. ప్రశ్నించడం ప్రతిఘటించడం మీకు ఐడియా ఉందా? ఏరియా ఉందా? క్లాస్ రూమ్ అంటే క్లాస్ చిత్తలపాటి సూర్యనారాయణ శాస్త్రి గారు వేదిక మీద రావాల్సిన కోరుచున్నాం. కార్పొరేట్ వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నామండి. ఎవరైనా ముఖ్య నాయకులు లీడర్స్ ఉంటే వేదిక ఓపెన్ చేయండి సార్. విజయవాడ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కులాల మధ్య చిచ్చుపెట్టి చేస్తున్న నిజమైన రాజకీయంలో భాగంగా అంబేద్కర్ పేరుతో అంబేద్కర్ విగ్రహాల పేరుతో చేస్తున్న కుటీల కుట్రల వెనక దాగి ఉన్న అసలు నిజాలు ప్రజలకు దళిత సమాజానికి తెలియజేయడం కోసం పూర్తి వివరాలతో సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సురేంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పిల్లి సురేంద్రబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విధ్వంసక పాలనకు ప్రజలు స్వస్తి పలికి 151 నుంచి 11 సీట్లకే పరిమితం చేశారు. రాష్ట్రంలో కులమతాలను రెచ్చగొడుతూ విగ్రహాల రాజకీయాలు చేస్తున్నారని, అంబేద్కర్ విగ్రహం ముందు విగ్రహ రాజకీయాలు చేస్తున్నారన్నారు. మధ్య పెడుతున్న జగన్మోహన్ రెడ్డి, సవరాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి విగ్రహాల మీద జగన్మోహన్ రెడ్డి. అందరికీ జైభీమండి. ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం పెడతానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 2024 ఎలక్షన్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ అరాచక పాలన మాకొద్దు, మీ దుర్మార్గ పాలన మాకొద్దు, ఈ అవినీతి పాలన మాకొద్దని జగన్మోహన్ రెడ్డికి చెప్పుతో కొట్టిన విధంగా, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 151 సీట్ల నుంచి 11 సీట్ల వరకు పడగొట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకోకుండా ఈ రాష్ట్ర ప్రజలు చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల మీద కక్ష పెట్టుకొని బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని అరే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను రాజకీయం చేయాలంటే నా దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటని ఎత్తుక్కున్నాడు. దానిలో జగన్మోహన్ రెడ్డికి 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రెండిట్ల మీద మాత్రమే మాట్లాడతాడు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న అవకాశాలు 2. ఒకటి శవ రాజకీయాలు, ఎక్కడన్నా శవం దొరికిందంటే టక్కన వచ్చేస్తాడు, ప్యాలెస్ నుంచి బయలుదేరి ఆ విధంగా ముందుకెళ్తాడు. ఇంకొకటి విగ్రహాల రాజకీయం. ఆ రెండిట్లు పెట్టుకొని రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. దానిలో భాగంగానే ఇక్కడ అంబేద్కర్ గారికి ఏదైతే 125 అడుగుల విగ్రహం ఉందో దాని మీద రాజకీయం స్టార్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చేయటానికి ఆయన ఒక పెద్ద పథకం వేసుకున్నాడు. అదేమిటాయనంటే అంతకుముందు ప్రభుత్వంలో ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో ప్రతి డిపార్ట్మెంట్లో పార్టీలో కూడా ఆయన కోవట్లను పెట్టి వాళ్ళ ద్వారా కులాల మధ్య చిచ్చు పెట్టించి అంతర్గత కలహాలు సృష్టించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ మీడియా మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు. ఎందుకంటే ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ముందు కొంత క్లీనింగ్ లేని మాట వాస్తవం. కానీ 2 రోజుల క్రితం మరి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కానివ్వండి, దళిత లీడర్లు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఉండే దళిత సంఘాలు కానివ్వండి, అందరూ ఇక్కడికి వచ్చి ప్రభుత్వం విజయవాడలో వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్. విజయవాడ ఐటీఐ కాలేజ్ రోడ్ లో నూతనంగా నిర్మించిన వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా హాస్పిటల్ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాలు మంత్రోచ్చారణ మధ్య వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మంత్రి లోకేష్ ను ఆసుపత్రి నిర్వాహకులు ప్రత్యేక జ్ఞాపకతో ఘనంగా సత్కరించారు. అందరితో కలిసి మంత్రి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎండీ జి లక్ష్మీ కుమార్, సీఈఓ కె సుధాకర్ తో పాటు ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్న విజయవాడ ఎంపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ కేశినేని శివనాథ్ అందజేశారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి అందిస్తున్నారని మొత్తం 21 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించగా అందులో 15 తిరువూరు నియోజకవర్గానికి చెందిన వారన్నారు. అలాగే 6 విజయవాడ నియోజకవర్గాలకు చెందిన వారికి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని మొత్తం 14,42,700 రూపాయలను అందజేశామన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎందరో పేదల వైద్యానికి కావాల్సిన సహాయాన్ని అందిస్తున్నామన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య చెక్కులు సీఎంఆర్ఎఫ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సుమారు 15 తిరువూరు నియోజకవర్గం 6 విజయవాడ సిటీలో ఉన్న వైద్య సహాయం కావాల్సిన వారికి అందించడం జరిగింది. సుమారు 14,27,000 రూపాయల వరకు ఈ చెక్కుల యొక్క అందించడం జరిగింది. వాళ్ళ వైద్య అవసరాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుంచి కూడా క్రమం తప్పకుండా బాధితులు రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా వాళ్ళకి వైద్య సహాయం అందాలని సీఎంఆర్ఎఫ్ చెక్కులు ప్రతినిత్యం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ కూటమి ప్రభుత్వం ప్రతినిత్యం అందజేస్తుంది. మనం కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఎమ్మెల్యేలు ఇవ్వకపోయినా తప్పకుండా అందరికీ వైద్య సహాయం అందే విధంగా కృషి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. నిజంగా ఇది ఒక చక్కటి ప్రయోగం. రాష్ట్రంలో సుమారు వచ్చిన నేనే సుమారు 3 కోట్ల రూపాయల చెక్కులు అందించడం జరిగింది. సుమారు 175 నియోజకవర్గాల్లో కానీ 25 మంది పార్లమెంట్ సభ్యులు కానీ ఎంత చెక్కులు ఇచ్చారో, ఎంతమంది బాధితుల్ని సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకున్నారో మనకు అర్థమవుతుంది. ఇది ప్రజాప్రభుత్వం, సంక్షేమం అభివృద్ధి రెండు సమకాలంలో తీసుకువెళ్లే ప్రభుత్వం కాబట్టి మనం చెప్పిన సంక్షేమ పథకాలే కాకుండా ఇటువంటి చెప్పని మేనిఫెస్టోలో చెప్పని ఎన్నో పథకాలు కొత్తగా వైద్య సహాయం కావాల్సిన వాళ్ళు. కృష్ణా జిల్లా గుడివాడలోని బంటుమిల్లి రోడ్ లో ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రత్యేక పూజారి అయిన సోమేశ్వరరావు పండితులు మాట్లాడుతూ స్వామివారు విశేష అలంకరణలు దర్శనమిస్తున్నారని, స్వామివారికి కుంకుమార్చనలు ప్రత్యేక పూజలతో భక్తులు తెల్లవారుజాము నుంచి విచ్చేసి పూజలు నిర్వహిస్తున్నారని, దేవాదాయ శాఖ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో మరియు ఈవో కందుల వేణుగోపాలరావు పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. శ్రీగురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుదేవో మహేశ్వరస్మై శ్రీ గురవే నమః. గురుభ్యో నమః. శ్రీ గంగా పార్వతీ సమేత
భీమేశ్వర స్వామి నమో నమః. పద్మసేన మన గురువారంలో 12 ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత భీమేశ్వర వారి యొక్క దేవస్థానంలో ఈ సంవత్సరం కార్తీక మాసంలో దేవాదాయ శాఖ వారు ధర్మకర్త మండలి వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకోకుండా చక్కగా అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారికి విశేషంగా అభిషేకాలు, కుంకుమార్చనలు, గుడి చాలా ఆనందంగా ఉంది. అనుగా భక్తులందరూ కూడా వచ్చేసి స్వామివారి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం పొందవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు భక్త బృందం, దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి. పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి పురస్కరించుకుని టీఆర్పురం ఐటీడీఏ పరిధిలో ఈ నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న గిరిజన స్వాభిమాన ఉత్సవాలను సోమవారం పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు ఘనంగా ప్రారంభించారు. అలాగే స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలదండలు సమర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రాక్టర్ చైర్మన్ బోరగం శ్రీనివాస్, శాప్ డైరెక్టర్ కొవ్వాసి జగదీశ్వరి పాల్గొన్నారు. విగ్రహం ఇటు కనపడుతుంది సార్, ఇటు చూడండి. 1975లో జన్మించడం జరిగింది. 1919లో సంవత్సరంలో మరణించడం జరిగింది. 22 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ వాళ్ళు యుద్ధం ప్రకటించి ఆ యుద్ధం కోసం తన ప్రాణాలు సైతం త్యాగం చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఇతని గౌరవార్థం భారతీయ పార్లమెంట్ లో సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గిరిజన హక్కులు కాపాడడానికి అలాగే గిరిజనుల యొక్క హక్కులని ప్రజలకు తెలిసే విధంగా పోరాడేటటువంటి ఏకైక వ్యక్తి బిర్సా ముండా గారని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈయన అనేక మంది మనకి నాయకులుగా చాలా మంది పేర్లు కూడా తెలియకుండా ఈరోజు మన గిరిజనుల యొక్క హక్కుల కోసం పోరాడేటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తుల్లో ఈయన కూడా ఉన్నాడు. ఈయన వెనక చాలా బలమైనటువంటి వ్యక్తులు సుమారు 400-500 మంది వెనక ఉండి ఈ పోరాటాలు కూడా ముందుకు నడిపించినటువంటి ఏకైక వ్యక్తి. ఇది చంపడానికి బ్రిటిష్ వారు అనేకమైన పన్నాగాలు పడినా ఎలాంటి వాళ్ళు పడకుండా ఈయన అసాధ్యంగా మరణం కింద విష ప్రయోగం చేసి మరి నేను చంపడం జరిగింది. ఇదైతే గిరిజన హక్కుల కోసం, వారి యొక్క మనుగడ కోసం, వారి అభివృద్ధి కోసం పోరాడేటువంటి వ్యక్తులు ఈయన కూడా ఉన్నారు. మనకి చాలా మంది ఉన్నారు మన నాయకులు. కొంతమంది పేర్లు మనం తెలిసినా తెలియకపోయినా మన హక్కుల కోసం అనేక మంది ప్రాణత్యాగం చేసి మన గిరిజనుల్ని. ఏలూరు జిల్లా జనగంపల్లి మండలం దాట్లవారిగూడ బహిరంగ సభలో వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో నావీ ఆయుధ డిపో నిర్మాణం తక్షణమే నిలుపుదల చేయాలని గ్రామ ప్రజలు అభిప్రాయం గౌరవించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. అలాగే ఈ కార్యాలయంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు వనజ నాగరాజు, కారం రాఘవన్న, అలాగే సంఘం నాయకులు, గిరిజన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పచ్చని పంట పొలాలు ఐదు డిపోను నిర్మించద్దు, ఐదు డిపోను నిర్మించద్దు, ఐదు డిపోను. కార్యక్రమం ముగిద్దాం. వడ్డలానే వామపక్షాల ఐక్యత, వడ్డలానే వామపక్షాల ఐక్యత.
గ్రామంలో 2 పంటలు పండే భూముల్ని ఉనికి కోల్పోతా అనేటువంటి గుర్తించి దాన్ని తిరస్కరించారు గ్రామ సభలు. గ్రామ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించకుండా ఈరోజు పోలీసులు పెట్టి అధికారులు బెదిరించి అదిరించి ప్రలోభ పెట్టి చీల్చి రకరకాల పద్ధతుల్లో దీన్ని ఏదో రకంగా రావాలంటున్నారు. ఇది నేవీ డిపో అనేది నేవీ వాళ్ళు వేసిన కమిటీ మాకు ఇక్కడే కావాలని కోరలేదు. ఇది ఎమ్మెల్యే ఎంపీల పథకం. వాళ్ళు ఖాళీ భూములు పక్కనే ఉన్నాయి రిజర్వ్ ఫారెస్ట్, అవి తీసుకొని అక్కడ పెట్టొద్దని ఎవరు చెప్పడం లేదు. కానీ ఇక్కడ పంట పొలాలు తీసుకుని వాళ్ళు ఉనికిని దెబ్బ కొట్టి తెలియలేదని గతంలో ఇదే ఎమ్మెల్యే 24 ఎన్నికలకు ముందు ఇక్కడ వద్దు అని చెప్పినటువంటి ఈ రోజు కావాలని ఆయనే వచ్చి ప్రజలను బెదిరిస్తా ఉన్నాడు. ఈ రకమైన తప్పుడు పద్ధతులు తప్పుడు ఆలోచనలు మానుకొని చట్టబద్ధంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి ఇక్కడి నుంచి దాన్ని ఉపసంహరించుకొని మరొక ప్రత్యామ్నాయ స్థలంలో దీన్ని ఆయుధ ఎక్కువ పెట్టుకోవాలని చెప్పి ఈ రోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న ఈ సమావేశాన్ని అందరం వచ్చాం. ఇక్కడ ప్రజల మీద జిల్లా కలెక్టర్ ఈరోజు వంకవారిగూడెం పంచాయతీలో నావి అనే ఏదైతే ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయో వాటిని ఈ పంచాయతీల నుండి ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా వాటిని పరిగణలో తీసుకొని ఈ నావి అనే దాన్ని తక్షణం రద్దు చేస్తూ వేరే ప్రాంతాల్లో దీన్ని నిర్మాణం చేయాలని మా సిపిఎం న్యూ డెమోక్రసీ భావిస్తుంది. కాబట్టి దీన్ని ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీయకోకుండా, ప్రజల యొక్క ఆలోచనని దెబ్బతీయకోకుండా, ప్రజల యొక్క సంతోషాన్ని ఈరోజు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నాశనం చేయడం చూస్తున్నాయి. కాబట్టి జీలుగుమిల్లి మండలంలో వంకావారిగూడెంలో దాట్లవారిగూడెం ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయుధ కర్మాగారాలకు సంబంధించిన డిపోని నెలకొల్పాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 1660 ఎకరాల భూమిని కేటాయించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ భూమి అంతా కూడా ఈ 1661 ఎకరాలు ఉన్నటువంటి ఈ 6-7 గ్రామాలు కూడా పచ్చని పంట పొలాలు పండేటువంటి భూమి, ఎటు చూసినా కూడా పచ్చగా తవాచి పరిచినట్టుగా ఉండేటువంటి భూములు. ఈ పంటలు పండే భూమిని ఇవ్వటం ద్వారా ఇక్కడ ఈ గ్రామాల నుంచి ఆదివాసీలని తరలించడం ద్వారా వాళ్ళ జీవనం అంతా కూడాను ఛిద్రమైపోతా ఉంది. ఆదివాసీల బ్రతుకంతా కూడా భద్రత లేకుండా పోతా ఉంది. కాబట్టి ఎక్కడ మేము ఆయుధ కర్మాగారానికి వ్యతిరేకం కాదు, పరిసరాలకు వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా అవి ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.